ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నారా? మీ పేరు ఏపీ న్యూ రేషన్ కార్డ్ లిస్ట్ 2026లో వచ్చిందా లేదా తెలుసుకోవాలా? అయితే ఈ వీడియోను స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డ్ లిస్టు విడుదల వివరాలు, స్టేటస్ ఎలా చెక్ చేయాలి, అప్రూవ్డ్, పెండింగ్, రిజెక్టెడ్ అంటే ఏమిటి, రేషన్ సరుకులు ఎప్పటినుంచి ఎలా వస్తాయి, ఇంటి వద్దకే రేషన్ ఎవరికిస్తారు అన్నీ స్పష్టంగా పూర్తి వివరాలతో చెప్పబోతున్నాం. మీకు, మీ కుటుంబానికి ఇది చాలా ముఖ్యమైన సమాచారం. కాబట్టి చివరి వరకు వీడియో చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు 2026 సంవత్సరంలో ప్రభుత్వం కీలకమైన గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే ఏపీ న్యూ రేషన్ కార్డ్ లిస్ట్ 2026ను పౌర సరఫరాల శాఖ అధికారికంగా విడుదల చేసింది. ఈ లిస్టు ద్వారా ఎవరు అర్హులు, ఎవరి దరఖాస్తు అంగీకరించబడింది, ఎవరి అప్లికేషన్ ఇంకా పెండింగ్లో ఉంది, ఎవరి అప్లికేషన్ తిరస్కరించబడింది అనే పూర్తి సమాచారం స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసి ఎలాంటి సమాచారం రాక నిరాశలో ఉన్నవారికి ఈ అప్డేట్ చాలా ఉపయోగపడుతుంది. కొత్తగా లిస్ట్లో పేరు వచ్చిన కుటుంబాలకు త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వానికి లబ్ధిదారుల వివరాలు పూర్తిగా డిజిటల్ రూపంలో ఉండటంతో అక్రమాలు తగ్గి సరుకుల పంపిణీ మరింత పారదర్శకంగా జరుగుతుంది. రేషన్ కార్డ్ అంటే కేవలం బియ్యం తీసుకునే కార్డు మాత్రమే కాదు. ఇది అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రామాణిక పత్రంగా పనిచేస్తుంది. ఉదాహరణకు పెన్షన్లు, ఆరోగ్య పథకాలు, గృహ పథకాలు, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ వంటి అనేక పథకాలకు రేషన్ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతి అర్హ కుటుంబానికి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇక ఏపీ న్యూ రేషన్ కార్డ్ లిస్ట్ 2026లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సులభమైంది. ఇందుకోసం మీరు ఎలాంటి ఆఫీసులకు తిరగాల్సిన అవసరం లేదు. కేవలం మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా aepos.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీ రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే మీ కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నంబర్లు, కార్డ్ రకం వంటి పూర్తి వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి. కొత్తగా అప్లై చేసిన వారు తమ స్టేటస్ను చెక్ చేస్తే అప్రూవ్డ్ లేదా పెండింగ్ లేదా రిజెక్టెడ్ అని స్పష్టంగా చూపిస్తుంది. అప్రూవ్డ్ అని ఉంటే మీ రేషన్ కార్డ్ జారీకి అంగీకరించబడిందని అర్థం. త్వరలోనే మీకు కార్డ్ అందుతుంది. పెండింగ్ అని ఉంటే ఇంకా ఫీల్డ్ వెరిఫికేషన్ లేదా డాక్యుమెంట్ల పరిశీలన జరుగుతోందని అర్థం. ఈ సమయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కానీ ఎక్కువ రోజులు పెండింగ్లోనే ఉంటే సమీప పౌర సరఫరాల కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది. రిజెక్టెడ్ అని ఉంటే మీ అప్లికేషన్లో ఏదైనా లోపముందని అర్థం. ఉదాహరణకు ఆధార్ వివరాలు తప్పుగా ఉండటం, కుటుంబ సభ్యుల సమాచారం సరిపోలకపోవడం, ఇప్పటికే మరో రేషన్ కార్డు ఉండటం వంటి కారణాల వల్ల అప్లికేషన్ తిరస్కరించబడవచ్చు. అలాంటి పరిస్థితిలో కారణం తెలుసుకొని మళ్లీ సరిచేసి అప్లై చేసుకోవచ్చు. ఇక రేషన్ సరుకుల పంపిణీ విషయానికి వస్తే ప్రభుత్వం స్పష్టమైన షెడ్యూల్ను ప్రకటించింది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సాధారణ లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పంపిణీ జరుగుతుంది. పనిచేసేవారు కూడా సాయంత్రం సమయంలో రేషన్ తీసుకునేలా ఈ టైమింగ్స్ను నిర్ణయించారు. ఇక వృద్ధులు మరియు దివ్యాంగుల విషయంలో ప్రభుత్వం మరింత మానవీయంగా ఆలోచించింది. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, ప్రభుత్వ పింఛన్లు పొందే దివ్యాంగులకు ప్రతి నెల 26 నుంచి 30వ తేదీ మధ్యలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు. దీనివల్ల రేషన్ షాపులకు వెళ్లలేని వారికి పెద్ద ఉపశమనం లభిస్తుంది. అలాగే మీ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయం కూడా తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుడి పేరు లేకపోతే అతనికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఆగిపోయే అవకాశం ఉంటుంది. పేరు, వయస్సు, ఆధార్ నంబర్ లేదా సంబంధం తప్పుగా ఉంటే వెంటనే సవరణ చేయించుకోవాలి. ఇందుకోసం ఆధార్ కార్డ్, కుటుంబ వివరాలతో సమీప పౌర సరఫరాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కుటుంబానికి ఒకే రేషన్ కార్డ్ మాత్రమే ఉంటుంది అనే నిబంధనను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. కాబట్టి ఒకే కుటుంబంలో 2 కార్డులు ఉన్నట్లయితే ఒకటి రద్దయ్యే అవకాశం ఉంటుంది. చివరిగా చెప్పాల్సింది ఏమిటంటే ఏపీ న్యూ రేషన్ కార్డ్ లిస్ట్ 2026 విడుదల కావడం అనేది
లక్షలాది కుటుంబాలకు ఆహార భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న కీలకమైన అడుగు. మీరు అర్హులైతే తప్పకుండా మీ పేరు లిస్టులో ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే మీ రేషన్ కార్డ్ స్టేటస్ను చెక్ చేసుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మీ గ్రామం, మీ కాలనీ, మీ బంధువులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇంకా ఈ సమాచారం తెలియదు. ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా ఏపీ న్యూ రేషన్ కార్డ్ లిస్ట్ 2026కు సంబంధించిన పూర్తి వివరాలు చూశాం. మీ పేరు లిస్టులో ఉందా లేదా ఇప్పుడే ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి. ఏదైనా తప్పులు ఉంటే ఆలస్యం చేయకుండా సరిచేయించుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకు లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులతో షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల నిజమైన, తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో ముఖ్యమైన అప్డేట్తో తరువాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.